హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. టుడే మటన్ బోన్స్ అండి గోంగూర వేసుకుని ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. నేను ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మటన్ బోన్స్ అండి ఇవి, అవి ఫుల్ బోన్సే. తర్వాత గోంగూర కూడా 2 కట్టలు కోసి కడిగి అది ఉడకబెట్టుకొని నీళ్ళు పారం చేశానండి, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందని. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. చాలా చక్కగా బోన్స్ కూడా తినడం చాలా మంచిది కదా, అదండి. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆ బోన్స్ని నీళ్ళు అదంతా ఎగిరిపోయేదాకా అది నేను పెట్టుకున్నాను. అది చూసారా, కొంచెం సాల్ట్ని కొంచెం పసుపు వేసి ఎలాగ వాటర్ అంతా పోయిందో ఎక్సెస్ వాటర్ అంతా పోవాలన్నమాట. బోన్స్కి కూడా వాటర్ వస్తుంది కదా. బోన్స్ కూడా తినడం మంచిదేనండి, మీటే కాదు, అప్పుడప్పుడు బోన్స్ కూడా తింటూ ఉంటే బలం కూడా. అదిగోండి, నేను 2 టమాటాస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ ఒక్కసారిగానే వేసేసుకున్నాం అన్నమాట. వెంటనే మగ్గిపోతాయి. అది చూడండి, మీకు చూపించిన విధంగా చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అందరూ ఒకే స్టైల్ ఎందుకు, ఇలా వేరే వేరే స్టైల్స్ చేస్తే కూడా కర్రీ బోర్ కొట్టదు కదా. వేరే వేరే స్టైల్స్ చేస్తూ ఉంటే ఇంకా అనేకమైన డిషెస్ మీకు వేరే వేరే స్టైల్లో నేను చేసి చూపిస్తాను. అందరూ చక్కగా చేసుకొని తింటూ బాగుంటుంది కదా. అదిగో చూడండి, అదొక 5 మినిట్స్ అలా మగ్గిపోతే ఆనియన్స్ని టమాటో చూసారా ఎలా మగ్గిపోయాయో అలాగండి, దగ్గరికి అయిపోవాలన్నమాట. అలా గరిటతో తిప్పుకొని చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది చూడండి, అల్లం వెల్లుల్లి ముద్ద అనమాట. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా అది కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 2-3 మినిట్స్లో పచ్చివాసన పోతుంది. ఆయిల్ సరిపోకపోతే వేసుకోండి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసేసాను, అది చూపించిన విధంగా. కొంచెం స్పైసీగా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఎన్వి కర్రీస్, వెజ్ కర్రీస్ కన్నా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది మనకి, చక్కగా అవి వస్తుందన్నమాట టేస్ట్. అదిని అవి చూడండి, అలా కలుపుకొని అది పెట్టుకోండి. తర్వాత స్పైస్ తగినట్టుగా మీరు ఎంత స్పైస్ తింటారో అంత స్పైస్ కారం వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేసాను, చూసారు కదా. అదిగోండి, గోంగూరలో అయితే కొంచెం కారం ఎక్కువే ఉండాలి, అంటే అది పులుపు కదా, తినేస్తుంది అన్నమాట. అందుకని కారం వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోండి. అలా కలిపి పెట్టుకోండి. మనం అలా కొంచెం దగ్గరగా అయ్యాక వాటర్ పోసుకొని అది ఉడుకుతుందన్నప్పుడు మనం గోంగూర కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. గోంగూర అంటే అందరూ ఇష్టం కదా. గోంగూర తినడం కూడా చాలా మంచిది. అదిగోండి, నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను, కొంచెం దగ్గర పడాలన్నమాట. గోంగూర ఐరన్ కూడా, అది 1.5 గ్లాస్ వేసాను. అది కొంచెం ఉడుకుతుందన్నప్పుడు, కొంచెం దగ్గరగా అయినప్పుడు అప్పుడు గోంగూర వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడిలు కూడా ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ డిష్లో చూపిస్తాను. అందుకు ముందుగానే ఉడకబెట్టుకున్నానండి గోంగూర. చూడండి ఎలా ఉడుకుతుందో. అంటే నేను గోంగూర పుల్లగా ఉంటుంది కదా అని నేను వాటరు తీసేసాను అనమాట. వాటర్ కూడా ఉంచుకొని మీరు గోంగూర వేసుకున్న తర్వాత పులుపు సరిపోకపోతే ఆ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పులుపుని బట్టి. చూడండి, నేను గోంగూర కొంచెం కొంచెంగా వేసేసి కలుపుతున్నాను. ఎంత గోంగూర పడుతుందో అన్నది మనకు తెలిసిపోతుంది. ఇవైతే జస్ట్ 2 కట్టలేనండి, బోన్స్కే కదా. గోంగూర కూడా అప్పుడప్పుడు తినడం మంచిదండి, ఐరన్ కూడా కదా. గోంగూర బాబోయ్ తినాలా అని అనిపిస్తుంది, పిల్లలకు కూడా అలవాటు చేయండి, బాగుంటుంది. మీకు చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. అది మాత్రం కొంచెం దగ్గరికి అవ్వాలండి, సిమ్లో పెట్టేశాను నేను, అది దగ్గరికి అవ్వాలి. కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది చూసారా అలా దగ్గరికి అయిపోయి ఎలా ఉడుకుతుందో. కాసేపు మూత పెట్టుకొని అదిగో 2-3 రవ్వలు కొత్తిమీర వేసుకున్నానండి కట్ చేసుకొని. అలా చూసారు కదా. కొత్తిమీర ఎన్వి కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. కొత్తిమీర లేనిదే వెజ్ కర్రీ కన్నా నాన్ వెజ్ కర్రీకి కంపల్సరీ కొత్తిమీర వాడతాము కదా.
మంచిది కూడా, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అలా మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోండి. అది చూసారా ఎలా అయిపోయిందో, రెడీ అయిపోయింది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అందరూ ఇంకా అనేకమైనవి మీకు డిషెస్ చేసి నేను చూపిస్తాను. మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఏం కావాలో అన్నది. నేను తప్పకుండా మీకు చూసి నా ఛానల్లో అన్ని అప్డేట్స్ ఇస్తాను. అంతే అండి. నెక్స్ట్ పక్కనే మేము రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకేంటండి, ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోంగూర మటన్ కర్రీ.